హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇదైతే సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. నేను మార్నింగ్ లేచి కొంచెం వర్కౌట్ చేసుకొని వేడి నీళ్ళు తాగి వంట పనికి అయితే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్. మార్నింగ్ అంటే హడావిడి ఎలా ఉంటుందో తెలుసు కదా, అది కూడా నేను లేట్గా లేచాను. ఇక అన్నం అయితే వండేస్తున్నాను. అన్నము పప్పు చేద్దాం అనుకుంటున్నానండి, మామిడికాయ పప్పు. ఈ మ్యాంగోస్ అయితే లాస్ట్ టైం నేను ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. నా దగ్గర ఒకటి ఉంది, ఇంకా వాటితోనే చేస్తున్నాను పప్పు. ఇక్కడ కొన్ని శనగలు పల్లీలు అయితే నానపెట్టి ఉడకపెట్టేసానండి. అదే నాకు మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి రాగి జావ చేశాను, కొంచెం బాక్స్ కూడా పెట్టేశాను మా హస్బెండ్కి. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అయితే వచ్చినాయి, వాటర్ పట్టేసుకున్నాను. అప్పటికి మా వాడు నిద్ర లేచాడు. నేను ఇదంతా షూట్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే వాటర్ వస్తున్నాయి, ప్లస్ రియాన్ష్ లేచాడు. సో నేనైతే ఫోన్ పట్టుకోలేకపోయాను. ఇక వాడు లేచాడు కదా, ఒకేసారి వాటర్ కూడా వచ్చాయి కదా అని స్నానం చేయించేసానండి. స్నానం చేయించాక ఇక ఇల్లు క్లీన్ చేసుకోవాలి, గిన్నెలు కూడా అట్లనే ఉండిపోయినాయి. సో నేను రియాన్షికి స్నానం చేయించి కాసేపు అలా కూర్చున్నాను. వాడితో పాటు తినిపించానులేండి, తినిపించేసాను అప్పటికి కూడా. ఇక వాడు మంచిగా ఆడుకుంటున్నాడు, ఏవో మాట్లాడుతున్నాడు కానీ నాకు అర్థం కావట్లేదు. నేను గిన్నెలు కడిగే గ్యాప్లో మా వాడైతే బాల్కనీలోకి వచ్చి వాటర్లో బాగా ఆడాడు. అప్పటికి స్నానం చేయించాను కదా, మళ్ళీ కొంచెం ఒళ్ళు కడిగి మళ్ళీ డ్రెస్ మార్చాను. ఇదండి, ఇక అప్పటికి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. వాడిని ఆడుకుంటూ ఉన్నాడు. ఇక నేను మార్నింగ్ యాక్చువల్గా రియాన్స్ అన్నం తినలేదు. సో మళ్ళీ అన్నం తింటాడో లేదో అని చెప్పి నేను కొంచెం సేమియా ఉప్మా అయితే చేశాను వాడి కొరకని. ఇక నేను కొన్ని టమాటాలు అయితే ఉన్నాయండి ఇంట్లో, ఏం పికిల్స్ లేవని, అంటే ఉప్మాల్లోకి దోశల్లోకి ఎలాంటి చట్నీస్, అంటే చట్నీస్ చేస్తుంటానులేండి. ఈ పచ్చడి ఉంటుంది కదా, నిల్వ పచ్చళ్ళు అంటే ఏం లేవు ఇంట్లో. సో టొమాటో పచ్చడి చేద్దామని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికి నేను ఉప్మా చేస్తున్నాను. సో కొన్ని ఉప్పు చేపలు ఉన్నాయండి నా దగ్గర, పప్పు చేసుకున్నాను కదా, ఉప్పు చేపలు తినాలనిపించి ఒక 4 ఉప్పు చేపలు అయితే తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి కూడా. ఇక రియాన్ష్కి తినిపిద్దామంటే వాడు తింటాడో లేదో అని ఒక డౌట్, ఎందుకంటే ఏ ఫుడ్ అయినా తినాలి అనేది మనకు ఉంటుంది, కానీ రోజుకొక వెరైటీ చేస్తూనే ఉంటాను. అప్పటికి వాడు అవి కూడా సరిగా తింటలేడు, రోజు అన్నమే అవుతుంది కదా అని చెప్పి నేను ఉప్మా ప్రిఫర్ చేశాను ఇప్పుడైతే. ఇక టొమాటో పచ్చడి చేయాలండి. టమాటో పచ్చడి అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, కానీ చింతపండు లేదు ఇంట్లో. సో అదైతే తీసుకురావాలి. నేనైతే ఉప్పు చేపలు వేపుకున్నాను, ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇక టొమాటోలు అయితే కడిగి మంచిగా తుడిచి గాలికి ఆరబెట్టాను. ఇక రియాన్షు కూర్చున్నాను, నేను అన్నం తిందామని, వాడికి తినిపిద్దామని కూర్చున్నాను నేను. ఇక మళ్ళీ ఆటలు మొదలుపెట్టాడు, ఇల్లంతా బొమ్మలు వేసుకొని కాలు కింద ఎక్కడ కూర్చున్నా బొమ్మలే తగులుతూ ఉన్నాయి. ఇక రియాన్ష్కి అయితే తినిపించాను ఫాస్ట్గా, ఒక 4-5 ముద్దలు బాగానే తిన్నాడు. కొంచెం బలవంతంగా కూడా తినిపించాల్సి వచ్చింది రియాన్ష్కి అయితే. ఇక ఖచ్చితంగా టీవీ అయితే ఉండాలి కదా, టీవీ అయితే పెడతాను, అంటే రైమ్స్ అయితే పెట్టనులేండి, అలా ప్రోగ్రామ్స్ అలా పెట్టి నేను తినిపించేశాను. తిన్నాడు, బాగానే తిన్నాడు. నేనేమో అనుకున్నాను కానీ, అంటే మార్నింగ్ అన్నం తినలేదు కదా సరిగా, సో ఉప్మా అయితే తిన్నాడు. ఇక నేను కూడా వాడికి తినిపించి నేను కూడా పెట్టుకున్నాను. ఇదండి నా ఫుల్ మీల్స్. ఇక నేను కూర్చొని తిని జర్రా ఇట్లా కూర్చున్నాను. చూసారు ఎలా జుట్టు పీకుతున్నాడు వాడైతే నాది. అమ్మో, నాకైతే భలే నొప్పేసింది, కానీ లేస్తూ ఉంటే ఇట్లా వంచి జుట్టు పీకుతున్నాడు నాదైతే. ఇదండి మా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.